10वीं जमात की तालिबा ने आशिक के साथ मिलकर सगी मां का कत्ल कर दिया। मेडचल में लर्जाखेज वारदात। मेडचल जिले के जुडीमेटला पुलिस स्टेशन हुदूद में एक दिल दहला देने वाला वाकया पेश आया, जहां 10वीं जमात की एक कमसीन लड़की ने अपने आशिक और उसके भाई के साथ मिलकर अपनी ही सगी मां का बेरहमाना तरीके से कत्ल कर दिया। तफसीलात के मुताबिक NLB नगर में रहने वाली 39 साला अंजलि को उसकी 16 साला बेटी ने अपने 19 साला आशिक पगला शिवा और उसके 18 साला भाई पगला यशवंत के साथ मिलकर गला घोंटकर और सिर पर रॉड से मारकर हलाक कर दिया। जराये के मुताबिक मकतूला अंजलि ने कम उम्र बेटी को मोहब्बत के ताल्लुक पर डांटा था, जिस पर बेटी ने शदीद गुस्से में आकर अपनी मां को रास्ते से हटाने की मंसूबाबंदी की। तहकीकात से मालूम हुआ है कि मकतूला अंजलि इनकलाबी शख्सियत चाकली एल्लम्मा की पड़पोती थी। तकरीबन 8 माह कबल नलगुंडा के रहने वाले शिवा से लड़की की दोस्ती हुई थी। जब मां को मोहब्बत के ताल्लुक का इल्म हुआ तो उसने बेटी को सख्ती से तंबिया की कि 10वीं जमात में मोहब्बत का मतलब क्या समझती हो। एक हफ्ता कबल लड़की आशिक के साथ फरार हो गई थी, लेकिन 3 दिन कबल ही वो दोबारा घर वापस आई। इसी दौरान तीनों ने मां को कत्ल करने का मंसूबा बनाया। वाक़ये के दिन शाम को शिवा नलगुंडा से लड़की से मिलने आया। अंजलि घर में पूजा में मसरूफ़ थी। उसी दौरान शिवा ने पीछे से हमला किया और बेडशीट से अंजलि का चेहरा ढाँप दिया। लड़की ने हथौड़े से मां के सर पर वार किया, जबकि शिवा के भाई यशवंत ने चाकू से उसका गला काट दिया। जुडीमेटला पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश का आगाज़ कर दिया है। केस से मुतालिक मज़ीद सनसनीखेज़ इंकशाफात मुतवक्के है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। इकड़े షాపూర్ కళావతి నగర్ లో 15 సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్లి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీస్ట్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాను, వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయం. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్వరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. అందకృష్ణ మాదియతో కూడా ఆమె అందకృష్ణ మాదియ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్ద సార్, ఆమె సాగు చిన్న సార్.